Hi students, welcome back to my channel Uday Magic Maths. మనం ఈరోజు నిన్నటి వరకు రేషియో ప్రపోర్షన్ అనే చాప్టర్లో 2 వీడియోస్ చేయడం జరిగింది. ఈరోజు రేషియో ప్రపోర్షన్ని కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూషన్లో భాగంగా మనము కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ నోట్స్ రాసుకోండి. ఇది మీకు ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. సరే, ఆలస్యం చేయకుండా కంటెంట్ స్టార్ట్. చూడండి, ఇఫ్ a by b is equal to 4/3, then the value of 3a plus 2b by 3a minus 2b. a by b is equal to 4/3. a by b విలువ 4/3 అంటే దీని అర్థం a by b is nothing but a is to b. a by b అంటే a is to b నే కాబట్టి 4:3 అని ఇచ్చాడు. అంటే a 4 పార్ట్స్ అయితే b 3 పార్ట్స్. a bలు రేషియో ఇచ్చాడు. ఇచ్చి ఏం కనుక్కోమంటున్నాడు? 3a plus 2b by 3a minus 2b ఎంత అంటున్నాడు. మనకు a, bల రేషియో ఇచ్చి 3a plus 2b by 3a minus 2b ఎంత అని అడుగుతున్నాడు. సరే, మనం కనుక్కోవాల్సింది 3a plus 2b by 3a minus 2b. ఇక్కడ ఏ రేషియోస్ 4, బి రేషియోస్ 3. ఏ భాగము ఏ 4 భాగాలు అయితే బి 3 భాగాలు. ఏ 4 భాగాలు అయితే బి 3 భాగాలు. కాబట్టి ఏ ఉన్న చోటల్లా 4ని, బి ఉన్న చోటల్లా 3ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 దగ్గర 3 ఇంటూ ఏ అంటే 4 ప్లస్ 2 దగ్గర 2 ఇంటూ బి అంటే 3 డివైడెడ్ బై 3కి 3. ఏ అంటే 4 మైనస్ 2కి 2, బి అంటే 3. చూడండి, 3 4s are 12, 3 4లు 12, 2 3s are 6, 12 plus 6, 3 4s are 12 plus 2 3s are 6, 12 plus 6 18 divided by 3 4s are 12, 2 3s are 6, 12 minus 6, 12 minus 6 అంటే 6. సో దీన్ని క్యాన్సిల్ చేస్తే 6 1s 6 3s, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/1. Here 2a minus 3b by 3a plus 6b is equal to 4/7. Then a is to b. a is to b కనుక్కోవాలా. a is to b ఎప్పుడు కనుక్కోవాలా? 2a minus 3b by 3a plus 6b is equal to 4/7 అయినప్పుడు కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఏందో అది తీసుకుందాం. 2a minus 3b by 3a plus 6b, this is equal to 4/7. ఇలా వచ్చినప్పుడు క్రాస్గా మల్టిప్లై చేయండి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 7తో దీన్ని మల్టిప్లై చేస్తే 7 2s are 14a మైనస్ 7 3s are 21b. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4తో దీన్ని మల్టిప్లై చేస్తే 4 3s are 12a ప్లస్ 4 6s are 24b. ఇక్కడ ఏలన్నీ ఒకవైపుకి, బీలన్నీ మరొక వైపుకి తీసుకెళ్దాం. ఈ 12 అని యువతలకి తీసుకొద్దాం.
-21bని అవతలికి తీసుకెళ్దాం. ఇక్కడ 14a అలాగే ఉంటుంది, +12a ఈక్వాలిటీ అవతలకు వస్తే -12a. దిస్ ఈజ్ ఈక్వల్ టు 24b అలాగే ఉంచండి, -21b అవతలకి వెళ్తే +21b. 14a -12a. 14aలో 12a తీసివేస్తే దట్ ఈస్ 2a. దిస్ ఈజ్ ఈక్వల్ టు 24b + 21b. 24bని 21b యాడ్ చేస్తే 24 + 21 45b. ఇలా వచ్చినప్పుడు a:b ఏమవుతుంది? ఏకేమో b గుణకాన్ని వేయాలి, bకేమో a గుణకాన్ని వేయాలి. దట్ ఈజ్ a:b ఈజ్ ఈక్వల్ టు ఏకేమో b కోఎఫిషియంట్ 45 bకేమో a కోఎఫిషియంట్ 2. 5a + 3b ఈజ్ టు 4a + 7b ఈజ్ ఈక్వల్ టు 3:4. 5a + 3b ఈజ్ టు 4a + 7b ఈజ్ ఈక్వల్ టు 3:4 అని ఇస్తూ a:b, దెన్ a:b ఎంత అంటున్నాడు. We want to find the value of a:b. If the ratio is given, what is that? A ratio ఏంటి? 5a + 3b ఈజ్ టు 4a + 7b ఈజ్ ఈక్వల్ టు 3:4. ఇక్కడ 2 రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి. 2 రేషియోస్ ఈక్వల్ అయితే అవి దేంట్లో ఉన్నట్టు? అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ఇఫ్ 2 ratios are equal, those are in proportion. Equality of 2 ratios are known as proportion. 2 రేషియోస్ ఈక్వల్ అయితే అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ప్రపోర్షన్లో ఉంటే వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్? The product of extremes is equal to product of means. ప్రపోర్షన్లో ఉంటే అంత్య పదాల లబ్ధము మధ్య పదాల లబ్ధానికి సమానమవుతుంది. ఇక్కడ అంత్య పదము 5a + 3b, ఇక్కడ అంత్య పదం 4. ఈ రెండింటిని మల్టిప్లై చేయాల అంటే 4 × 5a + 3b. అలాగే మధ్య పదాల లబ్ధము the product of extremes is equal to product of means. అంత్య పదాల లబ్ధం మధ్య పదాల లబ్ధానికి సమానం. మధ్య పదాలు అంటే 3 × 4a + 7b. 4తో మల్టిప్లై చేద్దాం. 4 5s are 20a, 4 3s are 12b is equal to 3 4s are 12a, 3 7s are 21b. ఎప్పటిలాగానే ఏస్ అన్నీ ఒకవైపుకి ఈక్వాలిటీకి ఒకవైపుకి, బీస్ అన్నీ ఒకవైపుకి తీసుకెళ్దాం. ఇక్కడ 20a ఉంది, అటువైపు 12a ఉంది. ఆ 12aని ఈక్వాలిటీ యువతలకి ట్రాన్స్పోజ్ చేద్దాం. 20a - 12a ఈజ్ ఈక్వల్ టు అవతల 21b ఉంది. ఈ +12b అవతల తీసుకెళ్తే -12b. 20aలో 12a పోతే 8a, 21bలో 12b పోతే 21లో 12 తీసివేస్తే ఎంత అవుతుంది? 21 - 12, 11లో 2 పోతే 9, 9b. ఇలా వచ్చినప్పుడు a:b ఏమవుతుంది? a:b
ఏకేమో బి కోఎఫిషియంట్ వేయాలి, బీకేమో ఏ కోఎఫిషియంట్ వేయాలి. ఏకేమో బి కోఎఫిషియంట్ 9, బీకేమో ఏ కోఎఫిషియంట్ 8. దట్ ఈజ్ ఏ ఈజ్ టు బి. Compound ratio of 2:5 and 5:3. Find the compound ratio. కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. ఎప్పుడు 2:5 and 5:3 are two ratios is given. 2:5, 5:3 అనే రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ రేషియో కనుక్కోమంటున్నాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ద కాంపౌండ్ రేషియో? కాంపౌండ్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? ఇక్కడ 2ని యాంటిసిడెంట్ అంటాం, 5ని కాన్సిక్వెంట్ అంటాం. ఇక్కడ 5ని యాంటిసిడెంట్ అని, 3ని కాన్సిక్వెంట్ అని అంటాం. కాంపౌండ్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంది? ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్స్. రేషియో ఇది. కాంపౌండ్ రేషియో అంటే ఏవైనా రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు ఆ రెండు రేషియోస్లో యాంటిసిడెంట్స్ పూర్వపదాల లబ్ధానికి పరపదాల లబ్ధానికి గల నిష్పత్తి. పూర్వపదాలు, యాంటిసిడెంట్స్ అంటే పూర్వపదాలు, కన్సిక్వెన్స్ అంటే పరపదాలు. యాంటిసిడెంట్స్ పూర్వపదాల లబ్ధానికి పరపదాల లబ్ధానికి గల నిష్పత్తి. ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. యాంటిసిడెంట్స్ అంటే 2, 5. దట్ ఈస్ 2 into 5 is to 5 into 3. 2 5s are 10 is to 5 3s are 15. ఇలా రేషియో వచ్చినప్పుడు క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు. క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంది ఇక్కడ 5తో క్యాన్సిల్ చేయొచ్చు. 5 2s are 10, 5 3s are 15. That is 2:3. That is compound ratio of given ratios. ఎప్పటిలాగానే 2 రేషియోస్ ఇచ్చి వాటి యొక్క కాంపౌండ్ రేషియో కనుక్కోమంటున్నాడు. అయితే ఈ రేషియోస్ ఎలా ఉన్నాయంటే మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఉన్నాయి. These 2 ratios are in mixed fractions. సో ఇలా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు 3/1/7 ఈజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్. 3/1/7 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. అలాగే 2/3 అనే మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేయాలి. ముందు చూద్దాం. కాంపౌండ్ రేషియో, రిక్వైర్డ్ రేషియో. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా ఎలా కన్వర్ట్ చేయాలంటే 7తో 3ని మల్టిప్లై చేసి, ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఆ వచ్చిన ప్రోడక్ట్కి న్యూమరేటర్ని యాడ్ చేయాలి. 7తో 3ని మల్టిప్లై చేసి ఆ వచ్చిన ప్రోడక్ట్కి 1ని యాడ్ చేయాలి. 3 7s are 21 plus 1 22/7. అలాగే వీటిని కూడా 3 2s are 6, 6 plus 2 8, 8/3 and
ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇక్కడ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది. మిక్స్డ్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి ఇంప్రాపర్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేద్దాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 4 1s are 4, 4తో 1ని మల్టిప్లై చేసి దానికి 3ని యాడ్ చేయాలి. 4 1s are 4 + 3 7, 7/4 (2). కాంపౌండ్ రేషియో అంటే ఏమని తెలుసు? ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. యాంటిసిడెంట్స్ అంటే 22/7 × 7/4. కాన్సిక్వెన్స్ అంటే 8/3 × 2. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 22/7 × 7/4. అలాగే 8/3 × 2. ఇక్కడ 7 1s క్యాన్సిల్ అవుతాయి. ఈ రెండింటిని 2తో క్యాన్సిల్ చేయొచ్చు. 2 2s 2 11s. సో దట్ ఈస్ 11/2 (2). ఇక్కడ క్యాన్సిల్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. క్యాన్సిలేషన్ ఏమీ పాసిబిలిటీ కాదు. క్యాన్సిలేషన్ పాసిబిలిటీ కానప్పుడు ఏం చేయాలా? న్యూమరేటర్తో న్యూమరేటర్ని మల్టిప్లై చేయాలా, డినామినేటర్తో డినామినేటర్ని మల్టిప్లై చేయాలా. 8 2s are 16/3. ఇలా రేషియో వచ్చినప్పుడు వీటిని క్రాస్గా మల్టిప్లై చేయండి. క్రాస్గా మల్టిప్లై చేస్తే 11 3s are 33 (2). 16 2s are 32. That is compound ratio. Find the compound ratio of 8:2, 2:1 and 9:3. ఇప్పటిదాకా మనము 2 రేషియోస్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కోవాలో చూసాం. ఇప్పుడు 3 రేషియోస్ ఇచ్చాడు. 3 రేషియోస్ ఇచ్చినప్పుడు కాంపౌండ్ రేషియో ఎలా కనుక్కోవాలా? కాంపౌండ్ రేషియో కనుక్కోవడానికి ఎన్ని రేషియోస్ అయినా ఇవ్వనివ్వండి. కాంపౌండ్ రేషియో కనుక్కోవడానికి ఏకైక ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ద రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెంట్. The ratio product of antecedents 8 to 9. These are antecedents. Consequents 2 1 3. So compound ratio, required ratio ఏమవుతుంది? Product of antecedents 8 to 9. 8 2s are 16, 16 9s are 144. Next, consequence 2 1s are 2, 2 3s are 6. క్యాన్సిలేషన్ పాసిబిలిటీ ఉంటే క్యాన్సిల్ చేయాలి, లేకపోతే వదిలేయాలి. 6తో క్యాన్సిల్ అవుతాయి చూడండి. 6 1s, 6 2s are 12, పోతే 2 4, 6 4s are 24. That is 24:1. చూడండి, కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:8 and 3:7 is 45:x. 5:7 మరియు 3:7 యొక్క కాంపౌండ్ రేషియో 45:x అనేస్తూ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ 2 ratios are given. 5:8 and 3:7. ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో 45:x.
45:x అనేది ఏ రేషియో? కాంపౌండ్ రేషియో ఆఫ్ దీస్ టూ రేషియోస్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో కనుక్కుందాం. ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో కనుక్కొని వచ్చిన దాన్ని 45:xకి ఈక్వల్ చేద్దాం. సరే, కాంపౌండ్ రేషియోకి ఫార్ములా ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. యాంటిసిడెంట్స్ యొక్క ప్రొడక్ట్కి కాన్సిక్వెన్స్ యొక్క ప్రొడక్ట్కి గల రేషియోనే కదా కాంపౌండ్ రేషియో అంటే. యాంటిసిడెంట్స్ 5 × 3, 5 3s are 15, 8 7s are 56 ఈజ్ ఈక్వల్ టు, ఇది దేనికి సమానం? 45:xకి సమానం. దట్ ఈజ్ 45:x. 45:x. ఇక్కడ టూ రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి. ఈ రేషియోకి ఈక్వల్. ఈ రెండు రేషియోస్ ఈక్వల్ అయితే అవి దేంట్లో ఉన్నట్టు? దోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, those are in proportion. Equality of two ratios are in proportion. So proportion lo unte what is the rule of proportion? The product of extremes is equal to product of means. Rule of proportion endi? Product of extremes is equal to product of means. So 15 × x, 15x is equal to 56 × 45. ఇలా వచ్చినప్పుడు ఈ న్యూమరేటర్స్తో ఈ న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్స్తో డినామినేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు ఉంటే. ఇప్పుడు 15తో 45ని క్యాన్సిల్ చేయొచ్చు. చూడండి, 15 1s are 15, 15 3s are 45. That is x is equal to 56 × 3. 56తో 3ని మల్టిప్లై చేద్దాం. 3 6s are 18, 3 5s are 15 plus 1 16. So x is equal to 168. సేమ్ క్వశ్చన్, ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాంటిదే, కాకపోతే ఎక్స్ ఇదే వీటిల్లో వచ్చింది. చూడండి, కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 8:x. 7:5కి 8:xకి కాంపౌండ్ రేషియో 84:60. ఈ రెండు రేషియోస్ యొక్క కాంపౌండ్ రేషియో 84:60 కాబట్టి వీటి కాంపౌండ్ రేషియో కనుక్కొని దాన్ని 84:60కి ఈక్వల్ చేద్దాం. 84:x. చూడండి, కాంపౌండ్ రేషియో అంటే ఏంది? ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్, రేషియో ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ యాంటిసిడెంట్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ కాన్సిక్వెన్స్. Product of antecedents 7 8s are 56 is to 5 × x, 5x. This is equal to 84:60. ఎందుకంటే వీటి కాంపౌండ్ రేషియో అది కాబట్టి. ఇక్కడ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్. టూ రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి. ఈక్వల్ అయితే ఏమవుతుంది? అటు product of extremes is equal to product of means. That is rule of proportion. Rule of proportion prakaram product of extremes is equal to product of means. 56 × 60. 56 × 60 is equal to 5x × 84. ఇలా రెండు వైపులా ఉన్నప్పుడు న్యూమరేటర్స్తో న్యూమరేటర్ని క్యాన్సిల్ చేయొచ్చు, డినామినేటర్స్తో డినామినేటర్ని ఉంటే క్యాన్సిల్ చేయొచ్చు అన్నమాట. 8 8s are
12తో క్యాన్సిల్ చేయొచ్చు. 12 7s are 84, 12 5s are 60. మళ్ళా ఈ 5తో ఈ 5ని క్యాన్సిల్ చేయొచ్చు. 5 1s 5 1s. నెక్స్ట్ 7 37 1s 7 8s. సో x is equal to 8. చూడండి, ఇప్పటి వరకు మనము కాంపౌండ్ రేషియో మీద ప్రాబ్లమ్స్ చేసాం. ఈ ప్రాబ్లం ఎలా ఉందో చూడండి. 56, 64, 35 and ax are in proportion. ఇవి ఈ 4 టర్మ్స్ ప్రపోర్షన్లో ఉన్నాయంట. అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ప్రపోర్షన్లో ఉన్నాయి, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలా. ఇది ప్రపోర్షన్లో ఫస్ట్ టర్ము, సెకండ్ టర్ము, థర్డ్ టర్ము, ఫోర్త్ టర్ము. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్, ఈ రెండేమో మీన్స్. వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్? ప్రపోర్షన్లో ఉంటే ఏమవుతుంది? రూల్ ఆఫ్ ప్రపోర్షన్ ప్రకారం ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రొడక్ట్ మీన్స్ యొక్క ప్రోడక్ట్కి ఈక్వల్ అవుతుంది. ఎక్స్ట్రీమ్స్ అంటే 56, x, దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్స్. 56 into x, that is 56 into x is equal to product of means 64 into 35. 64 into 35. సో ఎక్స్ కనుక్కోవచ్చు. చూడండి, క్యాన్సిలేషను ఈక్వాలిటీ ఇటువైపు ఉండే అటువైపు వాటిని మల్టిప్లై చేసుకునేటప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు. 8 8s are 64, 8 7s are 56. 7th of 35ని క్యాన్సిల్ చేయొచ్చు. 7 1s 7 5s. సో దట్ ఈజ్ x is equal to 8 into 5. 8 5s are 40. If 7 is to x is equal to 17.5 is to 22.5. 7 is to x అనేది 17.5 is to 22.5కి ఈక్వల్ అయ్యింది అంటే 2 ratios ఈక్వల్ అయ్యాయి అంటే అర్థం ఏంటి? దోస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. 2 ratios ఈక్వల్ అయితే అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అంటాం. ప్రపోర్షన్లో ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ప్రపోర్షన్? ఇన్ ప్రపోర్షన్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ప్రపోర్షన్లో ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్స్ యొక్క ప్రోడక్ట్ మీన్స్ యొక్క ప్రోడక్ట్ ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రీమ్స్ అంటే 7 into 22.5, మీన్స్ అంటే x into 17.5. So by the rule of proportion, the product of extremes 7 into 22.5 is equal to x into 17.5. ఇక్కడ xని 17.5 మల్టిప్లై చేస్తుంది, యువతలు పంపిస్తే డివైడ్ చేస్తుంది. అప్పుడు x is equal to 7 into 22.5 divided by 17.5. ఇక్కడ గమనించండి, ఇక డెసిమల్స్ వచ్చాయి. ఇలా డెసిమల్స్ వచ్చినప్పుడు చాలా సింపుల్గా వీటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. వీటిని చూసి భయపడకూడదు. చాలా సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. న్యూమరేటర్లో ఒక డెసిమల్ తర్వాత ఒక డిజిట్ ఉంది.
డినామినేటర్లో కూడా డెసిమల్ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. ఇలా డెసిమల్ పాయింట్స్ తర్వాత ఉండే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గానే అయితే డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గానైతే ఆ డెసిమల్కి వాల్యూ ఉండదు, ఆ డెసిమల్ ఉన్నా లేనట్టే. కాబట్టి ఇప్పుడు ఇదేమవుతున్నాయంటే 7 ఇంటూ ఈ రెండు డెసిమల్ పాయింట్ తర్వాత ఉండే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్గా ఉంటే ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. కాబట్టి రెండిట్లో నుంచి పాయింట్ని తీసివేయచ్చు. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తున్నారు చూడండి. 7తో 7 1s 7 2s 14, 14 పోతే 3 ఉంది, 3 5 అంటే 35, 7 5s 35. 25తో 225 ఎన్నిసార్లు పోతుంది? 25 1s 25 9s, 9/1 అంటే 9. What must be added to each of the numbers 7, 10, 19 and 25 so that the resultant numbers are in proportion? ఇక్కడ మనకు 4 నెంబర్స్ ఇచ్చాడు. వాట్ ఆర్ ద నెంబర్స్? 7, 10, 19, 25 are the numbers. If these 2 numbers are given, అయితే ఏమంటున్నాడు? వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద నెంబర్స్. ఇక్కడ ఇవ్వబడిన ప్రతి సంఖ్యకు ఏ సంఖ్య కలిపితే సో దట్ ద రిజల్టెంట్ నెంబర్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇక్కడ ఇవ్వబడిన 4 సంఖ్యలకు ఏ సంఖ్య కలిపితే అవి ప్రపోర్షన్లో ఉంటాయి అంటున్నాడు. అంటే ఈ 4 సంఖ్యలకు ఒక కాన్స్టెంట్ నెంబర్ని కానీ యాడ్ చేస్తే ఇవి ప్రపోర్షన్లో ఉంటాయి. అయితే ఆ యాడ్ చేయవలసిన కాన్స్టెంట్ నెంబర్ ఏది అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? 7, 10, 19, 25 ఆర్ నాట్ ఇన్ ప్రపోర్షన్. అవి ప్రపోర్షన్లో లేవు, ప్రస్తుతం అవి ప్రపోర్షన్లో లేవు. అయితే మీరు ఒక కాన్స్టెంట్ నెంబర్ని కానీ యాడ్ చేస్తే అవి ప్రపోర్షన్లోకి వస్తాయి. ఆ యాడ్ చేయవలసిన కాన్స్టెంట్ నెంబర్ ఏది? మనం కనుక్కోవాల్సింది ఆ యాడ్ చేయవలసిన కాన్స్టెంట్ నెంబర్ని కనుక్కోవాలి. ఇక్కడ ఇవ్వబడిన నెంబర్స్ని ABCD అనుకోండి. దీనికి ఒక సింపుల్ ఫార్ములా ఉంది. దానికి ఒక సింపుల్ ఫార్ములా BC మైనస్ AD డివైడెడ్ బై A ప్లస్ D మైనస్ B ప్లస్ C. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఆ కలపవలసిన కనిష్ట సంఖ్య ఏదో కనుక్కోవాల్సి వచ్చినప్పుడు BC మైనస్ AD బై A ప్లస్ D మైనస్ B ప్లస్ C ఈ ఫార్ములా ఉపయోగించి సింపుల్గా చెప్పేయచ్చు. చూడండి, ఇక్కడ A అంటే 7, B అంటే 10, C అంటే 19, D అంటే 25. BC మైనస్ AD, B ఇంటూ C, B అంటే 10, 10 ఇంటూ C అంటే 19, BC మైనస్ AD. A అంటే 7 ఇంటూ D అంటే 25 డివైడెడ్ బై A ప్లస్ D అంటే 7 ప్లస్ 25 మైనస్ B ప్లస్ C
10 plus 19. చూడండి 19 10s are 190, 25 sevens 175 divided by 25 plus 7 32 minus 10 plus 19 29. 190లో 75 తీసివేస్తే 15, 32లో 25, 32లో 29ని తీసివేస్తే 3 తో 3 1s 3 5s cancel, that is equal to 5. So what number should be added here? If the given numbers are in proportion, that is 5. ఇచ్చిన సంఖ్యలు అనుపాతంలో ఉండాలంటే 5ని కలిపితే అవి అనుపాతంలో ఉంటాయి. అది ఇక్కడ what must be added to the each of numbers? Same question, numbers మారినాయి. So that the resultant numbers are in proportion. ఇవ్వబడిన సంఖ్యలు ప్రపోర్షన్లో ఉండాలి అంటే ఏ కనిష్ట సంఖ్యను కలపాలి? What least number must be added to each of the numbers so that the resultant numbers are in proportion? ప్రపోర్షన్లో ఉండాలి అంటే వాటికి ఏ కనిష్ట సంఖ్యను కలపాలి అంటున్నాడు. ఏ కనిష్ట సంఖ్యను కలపాలి? సేమ్ ఫార్ములా, బీసీ మైనస్ ఏడి డివైడెడ్ బై ఏ ప్లస్ డి మైనస్ బి ప్లస్ సి. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. బీసీ మైనస్ ఏడి, బి అంటే 7, సి అంటే 14. నెక్స్ట్ 4 into 22 divided by a plus d 4 plus 22 minus b plus c 7 plus 14. మల్టిప్లై చేయండి. 14 7s are 98, 22 4s 88 divided by 22 plus 6 4, that is 26 minus 14 plus 7 21. 98లో 88 తీసివేస్తే 10, 26లో 21 తీసివేస్తే 5, 5 1s 5 2s, that is equal to 2. We must add a 2 to the given numbers if the resultant numbers are in proportion. ఇది స్టూడెంట్స్ ఈరోజు క్లాసు. ఈ క్లాసు నచ్చినట్లయితే
వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు అందుతాయి. ఆ విధంగా మీరు నేను చెప్పే కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఛానల్ని ఇప్పటికీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.